వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో నాటి నిజాం నిరంకుశ తత్వానికి అసూలు బాసిన 10 మంది అమరవీరుల జ్ఞాపకార్థంగా నడిచిన అమరవీరుల స్మారక స్తూపం ఆవిష్కరణ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు, ఎమ్మెల్యే మందుల శామేలు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు. గురువారం స్తూపకావిష్కరణ సభ ప్రాంగణ ఏర్పాట్లను వారు పరిశీలించారు. వల్లాల గ్రామంలో 10 మంది విద్యార్థులు 1948లో జాతీయ జెండాను పాఠశాలలో ఎగరవేసినందుకు రజాకర్ల చేతిలో బలైపోయారన్నారు. అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన స్తూపకావిష్కరణ బహిరంగ సభ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కందాల సమరన్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరిగే నరసింహ, మాజీ సర్పంచ్లు ఇంతియాజ్, భూపతి వెంకన్న, దండ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామ్యూల్ గారు వారు మాట్లాడిన తర్వాత ఇక్కడ వల్లాల అనే గ్రామంలో ఎవరికి తెలియదు ఈ హిస్టరీ. ఎందుకంటే 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చింది, కానీ మన తెలంగాణకు స్వాతంత్రం రానియకుండా ఆపినటువంటి ఆనాడు నిజాం పరిపాలనలో ఉండే. ఆ తర్వాత ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఎంతోమంది త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా కొందరు ఇతర రాష్ట్రాలకు కూడా ఆనాడు ఉన్నటువంటి రామానంద తీర్థ కానీ, జమలాపురం కేశవరావు గారు కానీ, అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, వీరందరూ కూడా క్యాంపులు పెట్టారు ఇక్కడ మహారాష్ట్ర నాగ్పూర్లో, చాందాలు. అదేవిధంగా కమ్యూనిస్టు వాళ్ళ ఇది కూడా దీంట్లో సాయుధ పోరాటంలో వారి పాత్ర ఉన్నది. కానీ ఒకరిదే లేదు, ఆనాడు బీజేపీ ఏమీ లేదు, బీజేపీ వాసనే లేదు, బీజేపీ ఎలాంటి ఇందులో సహాయ సహకార క్రమంలో ఏది ఆనాడు నిజాం పోలీసుల వ్యతిరేకంగా పోరాడినటువంటి రెండు పార్టీలు, అది కాంగ్రెస్, ఆ తర్వాత సిపిఐ లెఫ్ట్ పార్టీ. కానీ చాలా రోజుల తర్వాత నేను 3 years కింద ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు ఒక పెద్ద మనిషి చెప్పిన, అయ్యా మా పిల్లలని ఈడ చంపినని తెలిస్తే మళ్ళీ నేను పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చి ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ ముస్లిం మిత్రుడు ఇంతియాజ్ గారు చొరవ తీసుకున్నారు. ఆ తర్వాత కంటిన్యూస్గానే ప్రయత్నం చేశాం, కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. ఎట్టి పరిస్థితులలో 1948లో దేశభక్తి, ఇది మన దేశం, ప్రాణాలు అర్పించారు, జైలుకు పోయారు. మేమెందుకు జాతీయ జెండా ఎగిరేయొద్దు అనే ఆలోచనతో 1948లో ఆనాడు నిజాం పరిపాలన ఉన్నది, అయినా లెక్క చేయకుండా మా వాళ్ళందరూ దేశం గురించి పోరాడి బ్రిటిష్ వారిని బయటికి పంపించి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అందరూ కూడా ఆ రోజులలో ప్రయత్నం చేస్తే స్వాతంత్రం వచ్చింది. కానీ నిజాం ఒప్పుకోలే, ఇది సెపరేట్ దేశం కావాలి పాకిస్తాన్ లాగానే ఆలోచన చేస్తే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. అది తెలుసుకున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఈ భారతదేశానికి ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ అరాచకం చూసి ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ను పంపించి ఇక్కడ పోయి మీరు ప్రజలకు ఏది ప్రాణాలు కాల్పాలే, నిజాం ఎందుకు ఒప్పుకుంటారో తెలుసుకోవాలని ఆనాడు ఆయన హోమ్ మినిస్టర్గా ఆయనను పంపించడం, ఆయన ఏది మిలిటరీ ద్వారా పోలీస్ ద్వారా ఈ లోపల అప్పుడు ఆయన సరెండర్ అయ్యింది. అది ఎన్నడు 17th September. కానీ ఎవరికి కూడా తెలియదు ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలి. 10 మంది పిల్లలు వల్లాల గ్రామస్తులు ఉన్న విద్యార్థులకు ఆ ధైర్యాన్ని, ఆ దేశభక్తిని తెలుసుకొని ఈ ప్రాంతంలో ఎందుకు వాళ్ళ పైలాన్ పెట్టాలి, పైలాన్ కట్టియాలి అనే ఆలోచనతో ఆయన ఇక్కడికి వచ్చి పెట్టడం జరిగింది. అందరి సహకారం దొరికింది. అదేవిధంగా ఇవాళ రేపు ఏదైతే పిసిసి అధ్యక్షులు
మహేష్ కుమార్ గౌడ్ నేను ఆమెను కూడా రమ్మన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన. అంటే ఆయన అన్నాడు, హనుమంతరావు గారు నేను ఆల్రెడీ ఇది తుంగతుర్తికి వచ్చిపోయాను అంటే, అప్పుడు నేను చెప్పిన మరి మహేష్ కుమార్ గౌడ్ తీసుకొచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా యాక్సెప్ట్ చేశాడు. రేపు ఆయన వస్తారు. ఆయనతో పాటు మీనాక్షి నటరాజ్ అని ఇన్ఛార్జ్ సెక్రటరీని అడిగితే ఆయన ఐ కాంట్ కమ్, బట్ వై డోంట్ యు టేక్ దెమ్, ఇది విశ్వనాథన్ ఈజ్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అని ఆయన కూడా వస్తుండ్రు రేపు. దాంతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే మా లక్ష్మణ్ ఉన్నాడో ఆయన కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆయన అదే ఇన్ఛార్జ్ మినిస్టర్ నల్గొండ. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏది ఇరిగేషన్ మినిస్టరు, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్, ఆయన సివిల్ సప్లై మినిస్టరు. దీంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిడబ్ల్యూ ఏది మన ఆర్ఎన్బి మినిస్టరు. వారితో పాటు ఇక్కడ మన ఎంపీ ఎవరైతే చామల కిరణ్ గారు, అదేవిధంగా సామ్యుయల్ గారు అందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. వీరితో పాటు మిగతా నల్గొండలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, సేవాదల్ కానీ, అదేవిధంగా ఏదైతే అగ్రికల్చర్ సంబంధం ఉన్నటువంటి రైతులు కానీ అందరూ కూడా రావాలి. దీన్ని జయప్రదం చేయాలి. దీనికి కారణం ఏంటంటే 17th సెప్టెంబర్ నేను లాస్ట్ 3 years 4 years నుంచి చూస్తున్నాను. ఎవరు చూడు మేమే పోరాడినాం. 17th సెప్టెంబర్ లిబరలైజేషన్ డే అంటున్నారు. అదే లిబరలైజేషన్ ఏంటంటే దేశం లిబరలైజేషన్ ఎప్పుడు అయింది? 1947లో అయింది. దీనికి మీది ఏ సహాయం లేదు. నేను అడుగుతున్నా, రాజ్నాథ్ సింగ్ గారిని పిలుస్తున్నారట, కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు ఆయన కూడా స్టేట్మెంట్ ఇస్తుండు. వీళ్ళది ఎక్కడ కూడా వీళ్ళ పాత్ర లేదు. కేవలం ఈ దేశ స్వాతంత్రంలో మాదే ముందు స్థానం ఉన్నదని కేవలం పండిట్ జవహర్లాల్ నెహ్రూను పక్కకు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ దేశానికి నాయకుడు అనే ఆలోచనలో వాళ్ళు కథను ఏది వాస్తవాలను వక్రీకరించడానికి సభ జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాలి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాలి. వాళ్ళ పాత్ర ఏమున్నదో చెప్పమనండి. ఆ 47 నుంచి 48 వరకు కొట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారు? మీరు ఎంతమందికి షెల్టర్ ఇచ్చారు? అదే జమలాపురం కేశవరావు, రామానంద్ తీరత్, పివి నరసింహారావు గారు, చాందాలో, అదేవిధంగా నాగ్పూర్లో వాళ్ళకు ఇక్కడి నుంచి పోయినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక దిక్కు, ఆనాడు రజాకార్లను అంచడానికి నెహ్రూ గారు పంపిన పటేల్ హోమ్ మినిస్టర్గా ఉండి ఆనాడు రజాకారులు, భూస్వాములు, దేశముఖులు ఏకమై ప్రజలను పీడిస్తున్న సందర్భంలో నైజాం పరిపాలన ఉన్న 16 జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలంతటి కూడా పటేల్ సైన్యం, నెహ్రూ గారు ప్రభుత్వంలో ఉండబడిన హోమ్ మినిస్టర్గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 1900 దేశానికి మొత్తం 1947లో స్వతంత్రం వస్తే మన తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు 13 నెలల తర్వాత మనకు స్వతంత్రం రావడం జరిగింది. ఆ స్వతంత్రాన్ని పురస్కరించుకొని ఇదే పాఠశాలలో 10 మంది విద్యార్థులు జాతీయ జెండాను ఎత్తుకొని ఇది మా దేశానికి, మా రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని జెండాలు పట్టుకుంటే ఆనాడు రజాకార్ మూకలు కాల్చివేయడం జరిగింది. ఆ కాల్చివేయిన ఆనవాలే ఇవాళ ఈ రోజున వారి స్మారకార్థం ఇక్కడ పైలాన్ ఏర్పాటు చేసి వాళ్ళ నామకరణం కూడా చేయడం జరుగుతూ ఉంది. అది తుంగతుర్తి నియోజకవర్గం, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గం. ఏ నియోజకవర్గం కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా లేదు. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గమే ఉమ్మడి నల్లగొండ. సూర్యాపేటకు 6 మండలాలు, భువనగిరికి 2 మండలాలు, శాలిగౌరవ నల్గొండ మండలం ఉంది. అందుకోసమని నల్లగొండకు చరిత్ర కూడా ఉంది. చుట్టుముట్టు సూర్యాపేట నడమ నల్లగొండ. నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పత్తా గోల్కొండ కింద నేను గోరి కడతాం కొడుకు అని నల్లగొండను బేస్ చేసుకొని పాట రాసిన సందర్భం.
అందుకోసమని ఈ మండలం కూడా ఇవాళ నల్గొండ జిల్లాలో ఉండబడింది కనుక ఇక్కడ అమరులైన 10 మంది జాడ తెలుసుకొని గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు హనుమంతరావు గారు ఈ జాడ ఎట్లా తెలుసుకున్నాడు ఈ ఊరిలో కూడా తెలియదు, అది మాకు తెలియదు, ఈ ప్రాంతం వాళ్ళకు కూడా తెలియదు. ఏదో సందర్భంలో పేపరు ఈ సందర్భంగా ఇక్కడ 10 మంది రజాకార్ల తూటాలకు నేల రాలిరని వస్తే దాన్ని బేస్ చేసుకొని గౌరవనీయులు హనుమంతరావు గారు దాన్ని ఏ విధంగానైనా ఇక్కడ వాళ్ళ స్మారకార్థం ఒక పైలాన్ ఏర్పాటు చేయాలని స్తూపం కట్టాలని చెప్పి వారు గొప్పగా సంకల్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో చేయాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే